హాయ్ అండి. ఏడడుగుల బంధం 20వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇంట్లో ఉన్నాడు కానీ మహేంద్ర మనసులో లేదు. మహీరాని హక్ చేసుకోవడం, ఆమె తనను తిట్టడం అంతా పదే పదే గుర్తుకు వచ్చి తనలో తానే బాధపడ్డాడు. మహీ అంటూ రూంలోకి వచ్చింది అమ్మ. చెప్పమ్మా, రా టిఫిన్ చేద్దు అని అన్నారు. లేదమ్మా, ఆకలిగా లేదు. ఏంట్రా 2 రోజుల నుంచి చూస్తున్నాను, ఆఫీస్కి వెళ్ళడం లేదు, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, ఏమైందిరా అని అడిగింది. ఎంతో లాలనగా అడిగింది. ఏం లేదు, ఈరోజు వెళ్తున్నానమ్మా ఆఫీస్కి అని అన్నాడు. ఏరా, మనసులో ఉన్న మాటని నాతో చెప్పుకోకూడదా ఏంటి? చాచా, అది కాదమ్మా, ఆఫీస్లో ఒక అమ్మాయి మీద అరిచాను. తన తప్పు లేదు కానీ ఎందుకో కోపం వచ్చి అరిసేశాను. ఆ అమ్మాయి చాలా బాధపడిందమ్మా, నా ఎదురుగానే ఏడ్చేసింది అని మహీరా కోసం మాట మార్చి చెప్పాడు. ఓ, తనకి సారీ చెప్పు నాన్న, మీ మావయ్య అత్తయ్య తెగ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఆలోచించవా అని అడుగుతుంది. అమ్మా, చెప్పాను కదా, ఈసారి మావయ్య ఫోన్ చేస్తే విషయం చెప్పు, ప్రియకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయమని అని చెప్పి కోపంగా తన కార్ కీస్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. వాడేదో మూడాఫ్లో ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు పెళ్లి అని వాడిని విసిగిస్తున్నావు? ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు అని కోపంగా విరుచుకుపడ్డాడు వర్మగారు. నా బాధ అది కాదండి, వాడు పెళ్లి చేసుకుంటాడు కాదని అన్నను, కానీ ఈలోపు ప్రేమాదోమా అని ఏ అమ్మాయినైనా ఇంటికి తీసుకువచ్చి నెత్తిన పెడతాడేమోనని నా భయం అని ఆలోచిస్తూ అంది. వాడి మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతారు వర్మగారు. నమ్మకం లేక కాదండి, రోజులు చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయో, అది నా భయం. ఏడ్చినట్టు ఉంది. మీ అన్నయ్య దగ్గర పరుగు పోతుందని చెప్పు. చూడు, ఒక అడుగు ఆలస్యమైనా వాడు ప్రియన చేసుకుంటాడు. నువ్వు ఎక్కువ ఆలోచించి నీ మనసుతో పాటు వాడి మనసు కూడా పాడు చేయకు. కసురుకుంటూ లోపలికి వెళ్లారు వర్మగారు. ఆఫీస్కని బయలుదేరిన మహేంద్ర దారిలో గుడి కనిపించేసరికి కారు ఆపి గుడిలోకి వచ్చాడు. మొన్న జరిగిన గొడవ తలుచుకుని తనలో తానే చిన్నగా నవ్వుకుని దేవునికి దండం పెట్టుకుని అక్కడే ఉన్న గుడి మెట్ల మీద కూర్చుని ఆలోచిస్తున్నాడు. తప్పంతా నాది, తనతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు అని అనుకుని కాసేపు తనలో తానే మహీరాను తలుచుకుని ఆమె కంగారు కోపం మాటలు గుర్తుకు రాగానే నవ్వుకున్నాడు. సంతోష్ ప్రవర్తన మహీరాకి అస్సలు నచ్చలేదు. రెడీ అవి గుడికి వచ్చిన మహీరా ఆటో అతనికి డబ్బులిచ్చి లోపలికి వచ్చింది. దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుని కాసేపు కొన్నిటి దగ్గర కూర్చుందామని మెట్ల మీద ఉన్న మహేంద్రుని చూసి షాక్ అవ్వింది. అమ్మో, ఇప్పుడు నన్ను చూశాడంటే కోపంగా ఎగురుతాడు అని అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడుస్తున్న మహీరా కాలు జారి ఒక్కసారిగా మహేంద్ర ఒడిలో పడింది. ఆలోచనలో ఉన్న మహేంద్ర తన ఒడిలో మహీరాని చూసి షాక్ అవ్వాడు. పసుపు పచ్చని లంగా ఓణీలో కుందనపు బొమ్మలా ఉంది. ఏంటి, తలుచుకోగానే వచ్చేశావు అని అన్నాడు. అతని మాటలకి 2 కళ్ళు పెద్దవి చేసింది మహీరా. ఏంటి, మీరు నన్ను తలుచుకున్నారా అని ఆశ్చర్యంగా అడిగింది. అవును, ఏం చేయను, నిన్ను హక్ చేసుకున్నందుకు నా మైండ్ అంతా పొల్యూట్ అయిపోయింది తెలుసా. ఎందుకు అని అడుగుతుంది. ఏమో మరి, నాకు తెలియదు. ఎందుకు మహీరా నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆమె చెంపలపై చేయి వేసి అడిగాడు. అతని మాటలకి రెప్ప వేయటం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది మహీరా. ఇద్దరూ గుడిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి 15 గంట అవుతుంది. నేనెందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, మీరు ఏదో మాట్లాడుతున్నారు సార్ అమాయకంగా అడిగింది. నా మనసులో ఉన్న మాటే మాట్లాడుతున్నాను ఆమె చెంప నిమురుతూ అన్నాడు మహేంద్ర. ఇంతలో కార్ దిగి లోపలికి వచ్చిన సంతోష్ దేవయ్య అని ఇద్దరు మహేంద్ర మహీరాలను ఆ పొజిషన్లో చూసి షాక్ అయ్యారు. ఇప్పుడేమంటావురా నాన్న, మహీరా క్యారెక్టర్ కోసం తప్పుగా మాట్లాడతానని నీ అభిప్రాయం కదా, మరి ఇప్పుడేమంటావు అంటూ సంతోష్ భుజంపై చేయి వేసి అడిగింది. నిజంగా కళ్ళారా చూశాక ఏమంటానమ్మా, అనవసరంగా తనతో ఫ్రెండ్షిప్ చేశాననిపిస్తుంది. గుడిలోకి రావాలంటేనే భయంగా ఉంది, వాళ్ళ వేషాలు ఇంకా హద్దులు దాటేలా ఉన్నాయి అని కోపంగా అన్నాడు. అదైతే నిజమేనన్నా, అయినా వాళ్ళ కోసం వచ్చామా, మనం దేవుడి కోసం వచ్చాం, గుడికి పదరా లోపలికి అని సంతోష్ చేతిని పట్టుకుని లోపలికి నడిచింది. మహీరా అని మృదువుగా పిలిచాడు. వెంటనే ఈ లోకంలోకి వచ్చింది మహీరా. తను ఎలా ఉందో అని చూసుకుని వెంటనే మహేంద్ర ఒడిలో నుంచి పైకి లేచింది. మహేంద్ర కూడా ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూశాడు. గుడిలో పెద్దగా జనం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని, ఏయ్, అసలు బుద్ధిందా, ఎందుకలా ఒడిలో పడ్డావని అన్నాడు. నేనేదో కావాలని పడినట్టు నన్ను తిడుతున్నారేంటి సార్ మీరు? నేను పైకి లేవాలని చూశాను, కానీ మీరే నన్ను గట్టిగా పట్టుకుని పైగా డిస్టర్బ్ చేశావు, ఎందుకు ఏమిటని అడిగారు. దానికి నన్నేం చేయమంటారు అని సూటిగా ప్రశ్నించి అంతలోని షాక్ అవ్వింది. మెట్లెక్కుతున్న దేవయాని సంతోష్ మహీరాని కోపంగా చూశారు. అది చూసిన మహేంద్ర మహీరాని దగ్గరికి లాక్కొని, పద, ఇద్దరం అలా సరదాగా బయటికి వెళ్దామని చెప్పి ఆమె నోట్లో నుండి మాట రాకముందే ఆమెని లాక్కుని పోయాడు. సంతోష్ పిడికిలి బిగుసుకుంది, కానీ అప్పటికీ అతని మనసు మహీరా మీద కోపం, ఎక్కడా లేని పగని ద్వేషాన్ని నింపుతున్నాయి. సంతోష్, ఇకపై తన కోసం ఆలోచించి నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం
నిజంగానే దీంతో ఫ్రెండ్షిప్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తుందమ్మా. అసలు ఈ మహీరా నన్ను కాదని ఆ మహేంద్రతో ఎలా సంతోషంగా ఉంటుందో నేను చూస్తాను అని పళ్ళు నూరుకుని కోపంగా లోపలికి వెళ్ళాడు. ఇక్కడ బయటికి వచ్చిన మహేంద్ర మహీరా చేతిని వదిలి, ఏమైంది అలా బిగుసుకుపోయావని అన్నాడు. ఎందుకు మీరు కావాలని నా చేతిని పట్టుకుని లాక్కుని వచ్చారు అని అడిగింది. అలా లాక్కుని రాకపోతే అక్కడ సంతోష్ వాళ్ళమ్మ నీ మీద యుద్ధానికి వస్తారని, అంతేకాని సరదాకేం కాదు, అర్థమైందా అని అన్నాడు. కాస్త సీరియస్గానే అన్నాడు. ఎందుకంటే చీటికి మాటికి మహీరా తనతో గొడవ పడుతుందని, పైగా చెప్పిన మాట అస్సలు వినదని. మహేంద్ర మాటలకి ఆలోచిస్తూ తల ఊపి సారీ సార్ అండ్ థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతగా అంది. పర్లేదు, ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి సార్, ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వస్తాను అని అంది. కారు ఎక్కు, ఎలానో నీ చేతిలో బ్యాగ్ ఉంది కదా. కార్ నేనెందుకు ఎక్కాలి సార్ అని అంటుంది మహీరా. ఏం చెప్తే గాని కారెక్కవా? నొసలు చిట్లించి చూశాడు. భయంగా చూసి వెంటనే అతని కారెక్కేసింది మహీరా. మహీరా అని అన్నాడు. ఏంటి సార్? భయపడకు, రెస్టారెంట్కి వెళ్ళి మనం టిఫిన్ చేసి అలా ఆఫీస్కి వెళ్దాం, సరేనా? ఆ మాటలకి ఊపిరి పీల్చుకుంది మహీరా. సరే సార్ అని అంది. సంతోష్ నిజస్వరూపం ఏమిటో ఇప్పుడైనా తెలిసిందా అని అడిగాడు. తెలిసింది సార్, అందుకే దూరంగా ఉన్నాను, బాధగా అంది ఆ మాట. ఒక మనిషి క్యారెక్టర్ ఏంటో పూర్తిగా తెలిసాక సంతోషపడాలి, కానీ ఎందుకు బాధపడుతున్నావు? కార్ స్టీరింగ్ తిప్పుతూ అన్నాడు. సార్, ఇప్పుడు సంతోష్ అలా ఉండడానికి కారణం దేవయాని ఆంటీ. ఆవిడ మాటలు సంతోష్ని మార్చేలా చేశాయి. కానీ నేనెందుకు బాధపడుతున్నానంటే, ఒకరు చెప్పింది విని నేనేంటో నా మనసేంటో తెలిసి కూడా సంతోష్ నాతో గొడవ పడేసరికి నిజంగానే కోపం వచ్చింది. ఒకరు చెప్పిన మాటను విని మనసు మార్చుకోవడం అంటే నిజంగా వాళ్ళ మనసులో మన మీద ఉన్న నమ్మకం, ప్రేమ పోగొట్టుకున్నట్టే లెక్క కదా. అదైతే నిజమే సార్ అని అంది మహీరా. అని ఇద్దరు మాటలు చాలా దూరం వెళ్ళాయి. కాసేపటికి రెస్టారెంట్ ముందు కారు ఆపటంతో ఇద్దరు లోపలికి వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎందుకో రోజు రోజుకి మహీరా తెగనచ్చేస్తుంది మహేంద్రకి. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చి మహీరాను చూశాడు. ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి ఏంటి ఆలోచిస్తున్నావని అడిగాడు. సార్, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి మహీరా? ఎప్పుడు చూసినా ఎందుకు సార్ మీరు కోపంగా ఉంటారు? ఆఫీస్లో కూడా అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. అలా ఉండకపోతే వర్క్ పర్ఫెక్ట్గా చేయరు మహీరా. ఆఫీస్లో ఎప్పుడు సీరియస్గానే ఉంటాను అని నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వును చూసిన మహీరా, చూడండి నవ్వితే ఎంత బాగున్నారో, మీ నవ్వు చాలా బాగుంది సార్ అని అంతలోనే భయంగా చూసింది. అతను ఏమన్నా అనుకుంటాడేమోనని. మహేంద్ర నవ్వుతూ, ఎందుకు భయం, మాట్లాడు. సారీ సార్ అని బ్రేక్ఫాస్ట్ రావడంతో మహీరా సర్వ్ చేద్దామని చేతులు ముందుకు చాపింది. మహేంద్ర కంగారుగా చూశాడు. ఏంటి, నువ్వు సర్వ్ చేస్తావా? అసలే కంగారు మనిషివి, ఎక్కడ మీద వంపేసి ఏ గడిబిడి చేస్తుందో ఏమోనని భయం. సార్, మీరేమీ భయపడకండి, మీ మీద ఏం వంపను గాని అప్పుడంటే మిమ్మల్ని చూడగానే భయం వేసింది. పైగా మీరేమన్నా తక్కువ సీరియస్ ముఖం పెట్టుకుని చంపేసేలా చూస్తే ఎవరికి మాత్రం పని దగ్గర కంగారు రాదు అని చాలా జాగ్రత్తగా మహేంద్రకి తనే స్వయంగా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసింది. ఆమె సర్వ్ చేస్తున్నంతసేపు ముద్దుగా ఉన్న ఆమె చేతుల్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. తినండి సార్ అని మహీరా అనగానే మహేంద్ర ఈ లోకంలోకి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్నాడు. ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్లారు. ఆ రోజంతా మహేంద్ర చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి ఫాస్ట్గా రెడీ అయింది మహీరా. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్. హలో నాన్న. ఏంటమ్మా నైట్ ఫోన్ చేయలేదు? అది సారీ నాన్న, నిద్ర పట్టేసింది, అందుకే ఫోన్ చేయలేదు. ఎలా ఉన్నారు? అమ్మ బాగుందా? అందరూ బాగానే ఉన్నారు. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా. ఏంటి నాన్న అది? సండే ఆఫీస్కి సెలవు కదా, ఇంటికి రా తల్లి. వస్తాను నాన్న, నాకు మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది. సండే వస్తాను అని అంటుంది. నా బంగారు తల్లి, సండే నీకు పెళ్లి చూపులు తల్లి. అబ్బాయి నీకు నచ్చితే పెళ్లి చేస్తాను, లేకపోతే లేదు. నీకు ఇష్టం లేనిదే నేను ముందుకు అడుగు వేయనమ్మా అని అంటారు. మీ ఇష్టం నాన్న, మీ ఇష్టం లేనిది నేను ముందుకు అడుగు వేయను అంటుంది మహీరా. నా బంగారు తల్లి, సంతోష్ ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతారు. బాగానే ఉన్నాడు నాన్న, సండే వస్తాను అని కాసేపు మాట్లాడి కాల్ కట్ చేస్తుంది మహీరా. అప్పుడే పెళ్ళినా ఈ మధ్యనే కదా నేను ఆఫీస్లో జాయిన్ అయింది. అయినా అప్పుడే ఎందుకు? నచ్చలేదని చెప్తే సరిపోతుంది. మహేంద్ర సార్ని ఎలా అయినా 2 రోజులు లీవ్ ఇవ్వమని అడగాలి అని అనుకుని బయటికి వచ్చింది. ఐరన్ చేసి నీట్గా మడతబెట్టి ఉంచిన మహేంద్ర కోట్ కవర్లో పెట్టి ఆఫీస్కు బయలుదేరింది మహీరా. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేస్తున్నాడు మహేంద్ర. ఇంతలో లోపలికి వచ్చాడు మేనేజర్. గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎంతో వినయంగా విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ అని స్వీట్ వాయిస్తో చెప్పాడు మహేంద్ర. ఆ మాటలకే మేనేజర్ షాక్గా చూశాడు. ఫస్ట్ టైం మహేంద్ర సార్ నవ్వుతూ అంత స్వీట్గా విష్ చేయడం. ఎందుకైనా మంచిదని తనని తాను గిల్లుకుని చూశాడు. కల కాదు, నిజమే అనిపించింది. మేనేజర్ షాక్ నుంచి తేరుకున్నాడు. సార్,
ఈరోజు 11కి స్టార్ హోటల్లో మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలి అని అంటాడు. హా, మీటింగ్కి మహిరాని కూడా తీసుకుని వెళ్దామని అంటాడు ట్రాన్స్లో. ఏంటి సార్ మీరనేది? మహిరా తనకి కొత్త కదా, మీటింగ్ అంటే తన వల్ల ఏమన్నా డిస్టర్బ్ అవుతుందేమో భయపడుతూనే అన్నాడు. మేనేజర్ని మహేంద్ర నొసలు చిట్లించి చూశాడు. లేదు సార్, మీరు ఎలా చెప్తే అలానే చేస్తాను అని గడగడ వణుకుతూ చెప్పాడు. గుడ్ అని మహేంద్ర తన వర్క్లో మునిగిపోయాడు. ఫాస్ట్గా ఆటో దిగి లోపలికి వచ్చింది మహీరా, కుందేలులాగా ఎగురుకుంటూ తన సీట్లో వచ్చి కూర్చుంది. ఎప్పుడు వచ్చావు మహీరా అని అడిగారు. ఇప్పుడే సార్, ఫైల్స్ ఏమన్నా మహేంద్ర సార్ ఛాంబర్కి పట్టుకెళ్లాలా అని అడుగుతుంది. ఉత్సాహంగా అడిగింది. మేనేజర్ షాక్గా చూశాడు. మహేంద్ర సార్ అంటే భయంతో బిక్కసచ్చిపోయిన మహీరా ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి షాక్ అవ్వక ఏం చేస్తాడు? ఫైల్లేమి పట్టుకుని వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, కానీ ఈరోజు సార్తో మీటింగ్కి వెళ్ళాలి అని అంటాడు. అవునా సార్, సరే అని అంది మహీరా. మేనేజర్ కుతూహలం ఆపుకోలేక అమ్మా మహీరా అని అంటాడు. ఏంటి సార్? మహేంద్ర సార్ అంటే నీకు భయం కదా, మరి అలాంటిది మీటింగ్ అంటే ఏడుస్తావనుకుంటే నువ్వేంటమ్మా ఇలా ఎగిరి గొంతేస్తున్నావు అని అడుగుతాడు మేనేజర్. ఇక తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.